బెంగాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 142 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకు 61.11% పోలింగ్ నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ టీఎంసీ నేతల మధ్య ఘర్షణ జరగడంతో సీఆర్పీఎఫ్ బలగాలు లాఠీచార్జ్ చేశాయి. హింసాత్మక ఘటనలకు తావులేదని, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ రెండో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని నియోజకవర్గాల్లో టీఎంసీ నేతలు ఆందోళనకు దిగారు. దక్షిణ 24 పరిగణ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ఎదుట టీఎంసీ అభ్యర్థి ఆందోళనకు దిగారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థిని పోలింగ్ బూత్ లోకి వెళ్లనివ్వకుండా సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి అంటూ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా జై బంగ్లా అంటూ నినాదాలు చేశారు. ఇక బెంగాల్లో రెండో విడత పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, బెంగాల్లో రెండో విడత పోలింగ్ ఎన్నికలు ఏ విధంగా సాగుతున్నాయి? నీలిమ, బెంగాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. కొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు భద్రతా బలగాలు సైతం కూడా అదే మేర కూడా ఇప్పటికే ఆ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా గుమ్మిగూడి ఉంటే మాత్రం, అంటే ఓటర్లు మినహా ఇతర వ్యక్తులు ఎవరైనా బయట వారు గుమ్మిగూడి ఉంటే ఖచ్చితంగా వారిపైన అనేక చర్యలు చేపడుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం రెండో విడతలో 142 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా అది పోలింగ్ కొనసాగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా అటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఫాల్తా నియోజకవర్గంలో టీఎంసీ అరాచకాలకు పాల్పడుతుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో కమలం గుర్తుపై టేపు వేశారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఏజెంట్లకు సంబంధించి ముఖ్యంగా అభ్యర్థులే నేరుగా లోపలికి వెళ్ళి ఎక్కడైతే ఈవీఎం మిషన్ పైన టేప్ అంటించారో దానికి సంబంధించిన వీడియోలు తీసి కూడా బయటికి పంపించి అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారిపోయిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దాని పట్ల కొంత అప్రమత్తంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఈ టేపులు అతికిచ్చారో దానికి సంబంధించి నిజంగానే పూర్తిగా ధృవీకరిస్తే అది ఎందుకు అంటించారనే కోణంలో విచారణ చేసిన అనంతరం తిరిగి వీలైతే ఆ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించేందుకు కూడా చర్యలు చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసిన నేపథ్యం. మరోవైపు బీజేపీ నేత అమిల్ మాల్యా సైతం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. బీజేపీకి ఓటు వేయకుండా కావాలనే టీఎంసీకి కొందరు అధికారులు సహకరిస్తున్నారు. వారంతా కావాలనే బటన్స్ పైన ముఖ్యంగా టేప్ అంటించి కమలం గుర్తు బటన్ని కనపడకుండా చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అధికారులు పూర్తిగా టీఎంసీకి సహకరిస్తున్నారని కూడా వారి ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యం. పోలింగ్ బూత్లకు సంబంధించిన వివరాలను సైతం కూడా సాక్ష్యాలతో అటు ఈసీకి అందజేస్తామన్న అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. దాదాపు అట్లాంటి పరిస్థితి కోసం మాత్రం రీపోలింగ్ నిర్వహించి చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. ఇక బటన్ల ట్యాంపరింగ్ సంబంధించిన నివేదికలను సైతం కూడా పరిశీలిస్తున్నామని చెప్తున్నాం. మొత్తం 142 అసెంబ్లీ నియోజకవర్గాలకు ముఖ్యంగా భవానీపూర్ లాంటి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నియోజకవర్గం భవానీపూర్, అలాంటి భవానీపూర్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో డైమండ్ హార్బర్ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా సౌత్ ఏరియాలు కావచ్చు, అదేవిధంగా నార్త్ ఏరియాలు కావచ్చు, ఈ ప్రధానంగా ఈ ప్రాంతాల్లో కొంత సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలు ధృవీకరించడంతో పాటుగా మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న
పరిస్థితుల్ని మానిటరింగ్ చేస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఎక్కడైతే ఓటింగ్ ప్రశాంత వాతావరణం జరుగుతుంది, కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏముంటాయి ఆ ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు అధికారులు రివ్యూ నిర్వహిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ అదేవిధంగా టీఎంసీ మధ్య కొంత మాటల యుద్ధం కూడా కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. దీదీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరనే పడ్డాయనేది కూడా బీజేపీ ప్రధాన ఆరోపణ చేస్తుంటే, ఖచ్చితంగా బంగ్లా గెలుస్తుంది, బెంగాల్ గెలుస్తుంది అనే నినాదంతో మరోవైపు టీఎంసీ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అయితే బెంగాల్లో మాత్రం 2వ విడత ఎన్నికల్లో అంతా కూడా ఉత్కంఠత నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కొంత పోలింగ్ ప్రక్రియ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటకు 61.11గా పోలింగ్ శాతం నమోదైందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో 152 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే మొదటి విడతలో 152 స్థానాలకు పోలింగ్ జరిగిన సందర్భంలో దాదాపు 93% పైగా కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి నెలకొంది. 2వ విడతలు కూడా అదే స్థాయిలో పోలింగ్ నమోదవుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు పోలింగ్ శాతం ప్రతి గంట కూడా 10% పోలింగ్ శాతం పెరుగుతూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు మధ్యాహ్నం 1 గంటకు మాత్రం 61% ఇప్పటికే పోలింగ్ నమోదైన పరిస్థితి నెలకొంది. దాదాపు ఈ పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అటు సిఆర్పీఎఫ్ బలగాలు నిరంతరం కూడా నిఘా నిర్వహిస్తూ వెళ్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధుల్ని కూడా పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్తున్న ఆ పరిస్థితులను కూడా ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. కొంత అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నప్పటికీ కూడా మిగతా చోట్ల మాత్రం కొంత ప్రశాంత వాతావరణం అయితే పోలింగ్ జరగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. సాయంత్రం 6:30 తర్వాతకి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాల్సిందిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 2వ విడతలో బెంగాల్లో ఏ విధంగా ఓటర్లు వివిధ పార్టీలను నమ్ముతాయనేది కూడా కొంత ఉత్కంఠత పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంది. మొదటి విడతలు దాదాపు 93% వస్తే ఇక 2వ విడతలో 142 స్థానాలకు ఏ స్థాయిలో పోలింగ్ నమోదుందని కూడా కొంత ఉత్కంఠ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పాల్సి ఉంది. టీఎంసీ నేతలు మాత్రం ఖచ్చితంగా కూడా మొదటి విడత కావచ్చు, 2వ విడత కావచ్చు మరోసారి అక్కడ టీఎంసీ జెండా ఎగురుతుందని చెప్తుంటే, బీజేపీ నేతలు మాత్రం దాదాపు 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ప్రజలు చర్మగీతం పాడబోతున్నారనేది కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగబోతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సతీష్.